చంద్రబాబు గారి కూటమిలో కుబేరులు అంటూ ఇప్పుడు ఏంటంటే ప్రతి అభ్యర్థి అఫిడవిట్లో వాళ్ళ ఆస్తులు రాయాలి. ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ పార్టీలో ఉన్న కుబేరులు ఎవరు, వీళ్ళ పార్టీలో ఉన్న కుబేరులు ఎవరు ఒకళ్ళకొకళ్ళు రాసుకుంటున్నారు. అందులో తాజాగా మాధవిరెడ్డి టీడీపీ కడప అభ్యర్థికి 325 కోట్లు, అదే సందర్భంలో బాలశౌరికి 101 కోట్లు, ఆయన నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాడు. సీఎం రమేష్కి 445 కోట్లు, దామస్ టీడీపీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థికి 124 కోట్లు, టీజీ భరత్ ఆస్తి 243 కోట్లు, నారాయణ ఆస్తి 824 కోట్లు, వేమిరెడ్డి ఆస్తి 716 కోట్లు వీటిని మెన్షన్ చేసుకొచ్చారు. అందులో మధ్యలో పాపం ఆ కుబేరుల జాబితాలో కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పెట్టారు. 3 కోట్లే ఆయన ఆస్తి అక్కడ కనబడుతున్నటువంటిది. ఆయన్ని మరి కుబేరుడు ఎట్లా అంటారో తెలియదు 3 కోట్లు అంటే కనుక. ఓవరాల్గా చూస్తే ఈ అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కుబేరులు ఉన్నారు, అదే సందర్భంలో కొంతమంది కామన్ మెన్ కూడా ఉన్నారు. అదే తేడా.